కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. భగవద్ రామానుజుల వారి గుణాల్ని, ఒక్కొక్క గుణాన్ని మనకి అనుభవింపచేస్తోంది గోదాదేవి తన శ్రీ సూక్తుల ద్వారా. ఈరోజు పాసురంలో ఇంకా కొన్ని గుణాల్ని రామానుజుల వారి గురించి మనం తెలుసుకుందాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. నోతుచ్చువర్గం పుగుగిన్న అమ్మనాయ్ మాతముంతారో వాసల్ తిరవాదార్ నాత్తతుషాయ్ ముడి నారాయణన్ நம்மால் போத்தப்பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தானந்தருடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து తిరవేలోరింబావాయ్. భగవద్ రామానుజ అని రామానుజుల వారి గురించి కొన్ని విశేషణాల్ని చెప్తోంది. ఆయన పుణ్యన్ అని అంటోంది. ఇంకా పరమాత్మ యొక్క అనుభవంలోనే మునిగి ఉన్నటువంటి వారు వీరు. ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరికీ మోక్షాన్ని ఇవ్వగల సమర్థులు. అంతేకాకుండా అరుంగలమే, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సత్పాత్రులైనటువంటి వారు వీరు అని అనేక విశేషణాలతో కీర్తిస్తోంది భగవద్ రామానుజుల వారిని. మనకి ఆ గుణాలన్నీ స్మరించేలా చేస్తోంది. నోమును నోచి అది పూర్తయిపోయి ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా లోపలే పడుకుని ఉన్నావు కదా ఓ గోపిక, ఒక మాటైనా మాట్లాడొచ్చు కదా, తలుపులు ఎలాగూ తీయట్లేదు, పోనీ మాటైనా మాట్లాడొచ్చు కదా. ఆ పరిమళించేటువంటి తులసిని తన శిరస్సును ధరించినటువంటి నారాయణుడు, ఆయన్ని మనం కీర్తిస్తే మనకి పరమపదాన్ని, అంటే పరై అని అంటే పరమపదమే కదా, ఆ పరమపదంలోని ఆనందాన్ని మనకి అందించే ధార్మికుడు ఆయన. ఆయన్ని కీర్తిద్దాము అని అనుకుంటే నువ్వు బయటికి రావట్లేదు. ఇంతకు ముందు మృత్యువాత పడ్డాడు కుంభకర్ణుడు. ఆ కుంభకర్ణుడు నీ చేతిలో ఓడిపోయి ఆయన నిద్ర అంతా కూడా నీకు ఇచ్చేసి వెళ్ళిపోయాడా ఏంటి? అంత తామసగుణంతో పడుకునున్నావేంటమ్మా? లేవమ్మా, అరుదైనటువంటి ఆభరణం వంటిది అనామా గోష్ఠికి నువ్వు కొంచెం తెలివి తెచ్చుకుని తలుపు తెరవలసింది అని ఆండాళ్లు బయట ఉన్న గోష్ఠితో కలిసి లోపల పడుకున్న గోపికని పిలిచింది. నోత్తుచ్చు వర్గం పూగిండ్ర అమ్మనాయ్. నోత్తు అంటే నోము నోచేసి పని అయిపోయింది, పూర్తయిపోయింది. అలా ఉండి సువర్గంపు ఒగిన్న అమ్మనాయ్, స్వర్గలోకానికి చేరినటువంటి ఒక అమ్మాయి అని పిలుస్తున్నారు. అమ్మాన్ అంటే స్వామి అని కూడా అర్థం కదా. ఓ స్వామి భగవద్ రామానుజ, మీరు పని పూర్తి అయిపోయి అంటే కృతకృత్యులు అయిపోయి ఉన్నటువంటి వారి స్థితిలా ఉందే మీది అని అంటోంది. నోము అంటే గనక కొన్ని కోరికలతోటి కొన్ని పనులు అవ్వడం కోసంగా చేస్తూ ఉంటారు కదా. ఈయన కూడా ఒక నోముతోటే వచ్చారు భగవద్ రామానుజులు. సువర్గం పుగిన్న అమ్మనాయ్. ఈయన అసలు స్వర్గలోకంలో ఉండే ఆయన. ఈయన స్వర్గం అంటే పరమాత్మ అనుభవమే స్వర్గము. నిత్య విభూతిలో చక్కగా పరమాత్మకి అన్ని రకాల కైంకర్యాలు చేసుకుంటూ ఉండేవారు భగవద్ రామానుజులు. అక్కడ ఉండే వారు ఈ లోకానికి దిగి వచ్చారు. ఏ ఆటంకం లేకుండా అక్కడ పరమాత్మ కైంకర్యం జరుగుతుంది. ఈ లోకంలోకి వస్తే అన్ని ఆటంకాలే. అయినా కూడా
ఈ జీవులందరినీ, మనలాంటి చేతలందరినీ కూడా దిద్దుబాటు చెయ్యాలి అనే ఉద్దేశంతో అక్కడ ప్రత్యక్షంగా పరమాత్మకు చేసుకునే కైంకర్యాన్ని వదిలి, ఇది కూడా పరమాత్మ కైంకర్యమే, చేతలను దిద్దుబాటు చేయడం కూడా పరమాత్మ కైంకర్యమే అని భావిస్తూ ఈ లోకంలోకి వచ్చి మనందరినీ దిద్దుబాటు చేశారు. ఆ దిద్దుబాటు చేయడం అనే నోముతో మీరు వచ్చారు, ఆ పని పూర్తయిపోయింది, హాయిగా మీరు భగవంతుణ్ణి అనుభవిస్తూ లోపల ఉండిపోయారా అని అంటోంది. కృతకృత్య ప్రతీక్షంతే మృత్యుం ప్రియం ఇవ అతిథిం అని అంటారు శాస్త్రంలో. ఉత్తమాధికారి అంటే తను చేయవలసిన పనులన్నీ చేసేసిన వారు ఎవరైతే ఉంటారో వారు మృత్యువు వస్తోంది అంటే భయపడరట. ఒక ప్రియమైనటువంటి అతిథిని ఇంటికి వస్తారు అని తెలిస్తే ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటారో అలా ప్రతీక్ష చేస్తూ ఉంటారట, మృత్యువుకి భయపడకుండా. అంటే వాళ్ళు చేయవలసిన పనులు అయిపోయినాయి కదా, కృతకృత్యులు అయిపోయారు. అలాంటి వారు కృతకృత్యులు మన భగవద్ రామానుజులు. ఈయన పనేంటి అనుకున్నాం? చేతనులకి మార్గనిర్దేశం చెయ్యాలి, సరైన మార్గనిర్దేశం చెయ్యాలి, వీరి ఆత్మ ఉజ్జీవించేలా చెయ్యాలి అని అనుకుని వచ్చారు ఇక్కడికి. ఆత్మ ఉజ్జీవనము అంటే మా ఆచార్యులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం చేసే ఉపకారం శరీరానికి చేస్తాం, కొంతమందికి మనసుకి చేస్తాం, కొంతమందికి ఆత్మ ఉజ్జీవించేలా చేస్తాం. ఏదైనా అన్నం పెట్టి మంచి వస్త్రాలు ఇస్తే అది శరీరానికి చేసినట్టు. అలా కాదయ్యా, ఇలా మంచిగా ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి మాటలే వినాలి అని కొంచెం అతని మనసు మారేలా చేస్తామనుకోండి, అది మన మనసుకు చేసే ఉపకారం. మరి ఆత్మ ఉజ్జీవనం అంటే ఈ ఆత్మ ఈ శరీరం పడిపోగానే నిత్యమైంది కాబట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా శరీరాలు ధరించకుండా ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ ఆత్మ మళ్లీ మళ్లీ జన్మించకుండా చేసేదే ఆత్మ ఉజ్జీవనము అంటే కనుక. అది చేయడం కోసంగా లోకంలో భక్తిని ప్రచారం చేశారు, శరణాగతిని ప్రచారం చేశారు భగవద్ రామానుజులు. అనేక మందిని తమ వైపుకి తిప్పుకున్నారు. తమ వైపుకి తిప్పుకోవడం అంటే భగవంతుని వైపు తిప్పేలా చేశారు. పరమాత్మ వైభవం వారందరికీ తెలిసేలాగా చేశారు. చాలా మంది ఇది చెయ్యండి అది చెయ్యండి అంటూ ఉంటారు. మనం టీవీ పెడితే చాలా ఛానల్స్ లో ఈ రోజు పలానా రోజు కదండి, అందుకని ఉప్పుతో దీపం పెట్టండి, లేదంటే ఏదో దానం ఇవ్వండి, కొబ్బరికాయ కొట్టి అందులో దీపం వెలిగించండి, ఏయో రకరకాలుగా చెప్పేస్తున్నారు. అలా రకరకాలుగా చెప్పినవన్నీ కూడా మనం చేసేస్తూ ఉన్నామనుకోండి, దాన్నే ఆధ్యాత్మికత అనుకునే దాంట్లో మనం ఉండిపోతున్నాం. ఆధ్యాత్మికత అంటే ఆత్మ ఉజ్జీవించడమే ఆధ్యాత్మికత అంటే కనుక, ఆత్మకు సంబంధించిన జ్ఞానమే ఆధ్యాత్మికత అంటే కనుక. ఇలాంటివన్నీ చేసేస్తే మన కోరికలు టెంపరీగా తీరచ్చేమో గాని శాశ్వతమైనటువంటి ఆనందం మాత్రం మనకి లభించదు. ఆ పక్క వాళ్ళు చెప్పారు, ఈ పక్క వాళ్ళు చేశారు అని చేస్తూ ఉంటే అలా ఏదో చేసేస్తూ ఉంటాం అంతే, గుడ్డెత్తి చేరులో పడ్డట్టుగా అలా చేసేస్తూ ఉంటాం తప్ప ఒక దారి తెన్ను ఉండదు మనకి. మనం ఒక గోల్ పెట్టుకోవాలి. మన కోరిక ఏంటి, లైఫ్ వచ్చినందుకు, మనకి మానవ జీవితం వచ్చినందుకు మనం ఏం చెయ్యాలి అని ఆలోచించాలి. అది అంత ఆలోచన మనకి ముందుగా ఏమీ వచ్చేది. ఇలా అనేసుకుంటే కూర్చుని ఈరోజు ఆలోచన చేస్తే రేపు వచ్చేస్తామన్నాను, రాదు. కానీ మన పెద్దలు చెప్పినటువంటి గ్రంథాలు శాస్త్రాలు చదివితే అప్పుడు మన గోల్ ఏంటో తెలుస్తుంది. అన్నిటికంటే ఉత్తమమైన గోల్ ఏంటి? ఈ ఆత్మ సర్కిల్ ని ఆపేయడం, ముందు మళ్ళీ మళ్ళీ ఆత్మ పుట్టకుండా చెయ్యాలి, దాన్నే మోక్షము అని అంటారు. ఆ గోల్ ని బట్టి నాకు చిన్న ఆనందం చాలు అనుకుంటే ఒక రకంగా ప్రవర్తించాలి, లేదు నాకు డబ్బే కావాలి అనుకుంటే ఒక రకంగా ప్రవర్తించాలి. అన్నిటికంటే పెద్దదైనటువంటి మోక్షం కావాలి అనుకున్న వారు ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అంటే వారికి ఒక ఆచార్యుల అవసరం చాలా ఉంటుంది. ఆచార్యులు ఉంటేనే మనం ఉజ్జీవించగలుగుతాము. దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక నది దాటాల్సి వచ్చింది. అక్కడ ఒక తెప్ప ఉంది, ఆ తెప్ప ఒక తెడ్డు ఉన్నాయి, ఇంకో పక్కన షిప్ ఉన్నది. ఒక అతను వచ్చాడు, నా దారి నేనే చూసుకుంటాను, నేను తెప్పను నడుపుకోగలను అని అనుకున్నాడు. ఆ తెప్ప ఎక్కి కూర్చున్నాడు. ఓ చేత్తో తెప్పను పట్టుకున్నాడు, ఓ చేత్తో తెడ్డేస్తున్నాడు. ఎప్పుడుకో చేరతాడో లేదో కూడా తెలియదు, ఎందుకంటే పూర్తిగా రాదు అతనికి ఏమీ. దారి తెలియాలి, తీరం చేరుకోవాలంటే ఎటు వెళ్లాలో కూడా తెలియాలి, ఎలా నడపాలో తెలియాలి ఆ తెప్పని.
ఇంకొక అతను వచ్చాడు, ఆ పక్కనే ఉన్న షిప్ ఎక్కి కూర్చున్నాడు. హాయిగా ఆ షిప్ ని డ్రైవ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అతను డ్రైవ్ చేస్తున్నాడు. ఈయన పరమాత్మ అనుసంధానము చేసుకుంటూ కూర్చున్నాడు. ఈయనకేం భయం లేదు, షిప్ ఎక్కిన ఆయనకేం భయం లేదు, తీరం చేరతామా లేదా అనే భయం లేదు, రాంగ్ రూట్ లో వెళ్ళిపోతామా అనే భయం లేదు. ఎందుకంటే ఆ డ్రైవర్ కి తెలుసు, ఎన్నోసార్లు ఆ ట్రిప్స్ వేశాడు, షిప్ లో ట్రిప్స్ వేశాడు, ఎంతో మందిని తీరం చేర్చి ఉన్నాడు. అందువలన మునిగిపోకుండా ఆ షిప్ ని జాగ్రత్తగా తీరం చేర్చగలడు. టైం కూడా చాలా తక్కువగా చేరుస్తాడు షిప్ కాబట్టి. మొట్టమొదటి వాళ్ళు శాస్త్రంలో అభినివేశం ఉండి మా ప్రయత్నం మేమే చేసుకుంటాము, ఈ సంసార సాగరాన్ని మేము దాటేస్తాము అని అనుకునేవారు. రెండవ వారు ఒక ఆచార్యులను ఆశ్రయించాము, ఆయన చక్కగా మమ్మల్ని తీరం చేర్చేస్తారు, తీరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడడమే తప్ప మాకు ఇంకో పని లేదు అని నిర్భయంగా ఉన్నటువంటి వారు. మొదటివారు నదిని దాటవచ్చు, దాటలేకపోవచ్చు. కానీ రెండవ రకం వారు అనుభవం ఉన్న ఆచార్యులను ఆశ్రయించారు కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్. హరినామ నౌక సాగిపోతోంది, శ్రీరామ నౌక సాగిపోతోంది, అందుకో చుక్కాని శ్రీరామచంద్ర, అందుకో చుక్కాని గోపాలకృష్ణ. తెడ్డెయ్యక్కరలేదు తెరచాప పని లేదు, తెడ్డెయ్యక్కరలేదు తెరచాప పని లేదు, నామంబు చేసితే నావ సాగిపోతుంది, నామంబు చేసితే నావ సాగిపోతుంది. చక్కగా హాయిగా అలాంటి నౌకెక్కి డౌట్ లేకుండా తీరం చేరిపోవచ్చు కదా. మొట్టమొదటి వాళ్ళలాగా అన్ని కష్టాలు మనం పడవలసిన అవసరం లేదు. మనందరం శరణాగతి చేసేసాము, మనందరికీ రామాను సంబంధం వచ్చేసింది. భగవద్ రామానుజుల వారు పరమపదం నుండి ఇక్కడికి వచ్చారు, వచ్చిన వెంటనే ఉభయభూతి నాయకత్వాన్ని పొందారు. మనందరి చేత చక్కగా ప్రపత్తి చేయించి పరమపదానికి తీసుకువెళ్ళిపోతారు అనడంలో ఎటువంటి డౌటు లేదు. మార్తముంతారో వాసల్ తెరవాదార్, మార్తముంతారో వాసల్ తలుపైనా తీయట్లేదు, కనీసం ఒక మాటైనా మాట్లాడొచ్చు కదా ఆచార్య అని పిలుస్తున్నారు. జనరల్ గా భగవద్ అనుభవంలో మునిగిపోయిన వారికి పక్కన ఉండే విషయాలు ఏమీ తెలియవు, అసలు ప్రకృతి గురించి తెలియనే తెలియదు. ఈయన ఎలా ఉన్నారు, స్వర్గం లాంటి అనుభవంలో ఉన్నారు. స్వర్గం అంటే భగవంతుని అనుభవంతో ఉంటే అది స్వర్గము, భగవంతుని అనుభవం ఆనందానుభవాన్ని పొందలేకపోతే అదే నరకం. సువర్గం అనేది స్వర్గం అనే వికృతిని పొందుతుంది. సీతాదేవి కూడా చెప్తుంది కదా శ్రీరామునితోటి రామాయణంలో, నీతో కలిసి ఉంటే నాకు స్వర్గం అయ్యా, నువ్వు లేకపోతే నాకు నరకంతో సమానము అని అన్నది. అంటే భగవంతునితో కలిసి జీవిస్తే స్వర్గము, అతన్ని విశ్లేషించి బాధని పొందితే అదే నరకము అని అన్నారు. అలా రామానుజుల వారు ప్రత్యక్ష కైంకర్యాన్ని వదిలేశారు. పాపం పరమపదంలో ప్రత్యక్ష కైంకర్యాన్ని వదిలేసి పరోక్ష కైంకర్యమైనటువంటి చేతల్ని దిద్దుబాటు చేసి పరమాత్మకి ఆత్మల్ని సమర్పించాలి అనే పరోక్ష కైంకర్యానికి వచ్చారు. ప్రత్యక్ష కైంకర్యమైనా పరోక్ష కైంకర్యమైనా రెండు విశేషమైన కైంకర్యాలే కదా. పరమాత్మ ఆనందమే మనకు కావాలి కాబట్టి ఏదైనా మనకి ఒకటే. అలాంటి భగవద్ రామానుజుల వారు భగవంతుని యొక్క అనుభవంలో ఉండిపోయారు కాబట్టి ఏమీ తెలియట్లేదు ఆయనకి. భగవద్ అనుభవ జనిత ఆనందం వలన ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి నోట్లోంచి మాటే రాదు ఆనందంతో. అంతేకాకుండా రహస్యమైనటువంటి అర్థాలు ఎవరికైనా చెప్తున్నారనుకోండి ఆచార్య పురుషులు, అప్పుడు తలుపులు దగ్గరికి వేసేసుకుని చెప్తారు. అందరూ వినకూడదు కాబట్టి, అనధికారుల చెవిలో పడకూడదు కాబట్టి వారు తలుపులు వేసేసి ఏకాంతంగా ఉపదేశిస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా వాసలు తెరవాదారే కదా, తలుపులు తెరవరు కాబట్టి. నా తత్తుజాయముడి నారాయణన్, నా తత్తుజాయముడి పరమాత్మ చక్కగా పరిమళించే తులసని చాలా చోట్ల ధరిస్తారు. తన వక్షస్థలంలో మాలగా ధరిస్తారు, తన శిరస్సును ధరిస్తారు స్వామి, ఇంకా పాదాలకి ధరిస్తారు. అన్ని రకాలుగా ఆ పరిమళించే తులసిని ధరిస్తూ ఉంటారు. தோளினை மேலும் நன்மார்பில் மேலும் சுடர்முடி மேலும் தாளினை மேலும்
పూనైందటన్ తన్నన్ తుజాయ్ ముడి అమ్మాన్ అంటారు. భుజాల మీద, వక్షస్థలం మీద, ప్రకాశించే కిరీటం మీద, శ్రీచరణాల మీద అందమైన తులసిమాలని ఎప్పుడు స్వామి ఎంతో ప్రీతితో ధరించి ఉంటాడు. ఆ భగవంతుని కిరీటంలో ఎంత చక్కగా తులసి ప్రకాశిస్తోందో అలాగే భగవద్ రామానుజుల వారు కూడా తులసి ధరించిన కిరీటం ముసికతో ఉన్నారట, ముడితో ఉన్నారట. అదే చెప్తారండి, భగవంతుడు కదా తులసి ధరించేది అంటే తొడుక్తతుజాయ్ మలర్ సూడిక్కళైందన సూడు మీ తొండరగళోం అంటారు పెరియాళ్వార్లు తిరుప్పల్లాండ్ ప్రబంధంలో. తులసిమాలను పరమాత్మ అలంకరించుకుంటాడు. ఆ పరమాత్మ అలంకరించి విడిచినటువంటి శేషమాలని పరమాత్మ మన భక్తులకే కదా ఇస్తారు. దానిని ఆ పరమాత్మ ధరించి విడిచినటువంటి మాలను అలంకరించుకునే దాసులమయ్యా మేము అంటారు. అలాగే రామానుజుల వారు తమ శిరస్సులో చక్కగా పరిమళించే తులసిని ధరించి ఉన్నారు అని అంటున్నారు. నారాయణన్ అని సంబోధిస్తున్నారు. పరమాత్మ నారాయణుడు అయితే ఈయన నారాయణుడు ఎలా అయ్యారండి? చెప్పుకున్నాం మనం. ఆ పరమాత్మ శస్త్రాలు పట్టుకుని వస్తే లోకంలో దిద్దుబాటు చేయడానికంటే ఎవరైతే దుష్టులుంటారో వారిని సంహరించడం కోసం ఈయనేం చేస్తారు? శాస్త్రాలు పట్టుకుని వస్తారు ఆచార్యులు. ఈ లోకంలోకి మానవ రూపాన్ని ధరించి పరమాత్మే శాస్త్రపాణిగా వచ్చి అవతరించాడు. ఈ సంసారంలో మునిగిపోయిన వారిని ఆయనే ఉద్ధరిస్తాడు. పీతగవాడే పిరానార్ పరమ గురువాగి వందు అంటారు పెరియాళ్వార్లు. అలాగే నారాయణుడే కదా మనిషి రూపంలో అవతరిస్తున్నాడు. అలాగే ఆ పరమాత్మే ఇలా వచ్చారు, రామానుజుల రూపంలో వచ్చారు అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. నారాయణన్ నమ్మాల్ పోత్త పరగరం పుణ్యనాల్ నమ్మాల్ పోత్త. మనందరం కూడా ఆ పరమాత్మని కీర్తిస్తే పరైతరం పుణ్యన్ ఆయన మోక్షాన్ని మనకి ఇస్తాడు అని పై అర్థం. కానీ ఆచార్యులు కూడా అంతే కదా, నమ్మాల్ పోత్త పరైతరం పుణ్యన్. మనందరము ఆచార్యుల్ని కీర్తించడం తప్ప ఇక వేరే ఏం చేయగలం? ఆయన చేసే ఉపకారానికి ప్రత్యుపకారాన్ని మనం చేయలేము. ఆయన ఏది ఆశించకుండా మన నుంచి ఏదో ఒకటి వస్తుంది, దాంతో నేను లాభపడతాను అనే అపేక్ష లేకుండా, కీర్తి కోరుకోకుండా ఆత్మని దిద్దుబాటు చేసి పెరుమాళికి సమర్పించడమే అని చెప్పే ఉద్దేశంతో మనందరినీ కూడా దిద్దుబాటు చేస్తారు ఆచార్యులందరూ కూడాను. మన మనసులు అజ్ఞానంతో ఉండిపోతే మనస్సుల్లో జ్ఞానదీపాలు వెలిగిస్తారు. చక్కగా పరమాత్మని ఎలా ధ్యానించాలో, ఆయన్ని ఎలా కీర్తించాలో మనకి నేర్పిస్తారు. ఆలోచించండి, సమాశ్రయణాలు అవ్వకముందు మన జీవితం ఎలా ఉంది, ఒక ఆచార్యుని ఆశ్రయించాక మన జీవితం ఎలా ఉంది, అది మనకే తెలిసిపోతుంది. ఆ తేడా అంతా మనకే తెలిసిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు అలా మనం తినడమో, మాట్లాడడమో, స్నానం చేశామా లేదా, చేయలేదా, అసలు ఏమి ఓ దేవుడికి దండం ఉందా లేదా, ఏమో చెప్పలేము. అసలు ఆ జీవితానికి ఈ జీవితానికి తేడా అసలు చెప్పలేం. మరి మనల్ని ఇలా పరమాత్మ అభిమానించేలా చేసింది ఎవరు? మన ఆచార్యులే కదా. మరి అలాంటి వారికి మనం ప్రత్యుపకారాన్ని ఏమైనా చేయగలమా? చేయలేం కదా. కేవలం ఆయన గురించి 10 మందికి చెప్పడము, అంతేకాకుండా ఆయన్ని మనసులో నిలుపుకుని ధ్యానించడం తప్ప మనమేమీ చెయ్యలేము. ఆచార్యని కీర్తించడం శిష్యుని కర్తవ్యం కాబట్టి చేయగలం, అదొక్కటే చేయగలం, ఇంకేమీ చేయలేం కదా మనం. పరైతరం పుణ్యన్ అంటున్నారు. మనకి పురుషార్థమైనటువంటి ఆ పరమపద ఆనందాన్ని అనుగ్రహించే పరమ పావనులు మన భగవద్ రామానుజులు. నాడొరున్ ఐబవర్కు వానం కొడుప్పదు మాధవన్ అంటారు అమదనార్లు. ఆశ్రయించిన వారందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చేవారు మన భగవద్ రామానుజులు. పుణ్యన్ అంటే పునాతీతి పుణ్య అంటారు. అంటే పవిత్రం చేసేదేదో అది పుణ్యం. మనకేం చేస్తారు? పరమ పవిత్రాలైనటువంటి అర్థాలను తెలియచేస్తారు. ప్రబంధాలు గాని ఏదన్నా పుస్తకం మనం చదివేస్తే మనకు వెంటనే అర్థమైపోతాయా? శ్లోకాలు గాని ఏమీ అర్థమవు. కానీ ఆచార్యులు ఏం చేస్తారు అంటే ఆ ఒక్క గ్రంథం ఒకటే కాకుండా మనకి భాష మీద పట్టొచ్చేలా చేసేస్తారు. దానివలన ఒక్క ప్రబంధం ఆయన నేర్పినా మిగిలిన ప్రబంధాలన్నీ కూడా మనం చదివితే అర్థం చేసుకునేంత శక్తిని మనకి ఇచ్చేస్తారు. భగవద్గీతం ఒకటి నేర్చుకోండి,
అని చెప్పి అది ఒకటి నేర్పితే ఏం చేశారు, అన్ని ప్రబంధాలు అర్థమయ్యేలాగా మనకి భాషని అలవాటు చేసేశారు మా ఆచార్యులు. ఇంగ్లీష్లో ఏదో ప్రొవర్బ్ ఉంటుంది కదా, నాకు తెలియదు కానీ ఏ రోజుకి ఆ రోజు చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టుకునే విద్య నేర్పిస్తే గనక అది జీవితాంతం అతనికి ఉపయోగపడుతుంది అని చెప్పి, అలా ఆచార్యులు మన మనసుకి ఆనందం కలుగుతుంది అని ఆ సమయంలో మనోరంజకంగా ఏదో కాలక్షేపాన్ని చెప్పేసి వెళ్ళిపోతే ఆ క్షణమే ఆనందం కలుగుతుంది. కానీ ఒక్కొక్క గ్రంథం చెప్పేటప్పుడు ప్రతి పదాన్ని ఇక్కడ ఇలా విరవాలి, ఈ పదం దానికి అర్థం ఇది అని చెప్పి మనకి భాష నేర్పించారనుకోండి, ఏ ప్రబంధం చదువుకున్నా మనకి ఆనందం కలుగుతూనే ఉంటుంది. మొత్తం అన్ని ప్రబంధాలు కూర్చుని చెప్పవలసిన అవసరం లేకుండా చేసేశారు మా ఆచార్యులు మా అందరికీ కూడా. వారే అన్ని మాకిచ్చి కేవలం వచ్చి నేర్చుకుంటే చాలు, నేర్చుకోండి 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 అని ఆయనే, మేము ప్రార్థించాల్సింది పోయిని ఆయనే మాకు ఎదురు అని చెప్పేవారు. అలాంటి గొప్ప ఆచార్యులు భగవద్ రామానుజుల వారి ప్రతినిధులైనటువంటి మా ఆచార్యులు. పుణ్యనాల్ అని అంటున్నారు. అలా అర్థాలని ఉపదేశించి మన శిష్యుల సకల కల్మషాలని పాపాలని అన్నిటినీ కూడా పోగొట్టేస్తారు, పరిశుద్ధిని కలిగిస్తారు మనందరికీ కూడాను. అలాంటి ఓ రామానుజ భగవద్ రామానుజల అని పిలుస్తున్నారు. పండొరు నాள் కూత్తత్తిన్ వాయ్ వీழந்த కుంభకర్ణనుం. పండొరు నాள் ఇది వరకు రోజు, కూత్తు అంటే గనక మృత్యువు, కూత్తత్తిన్ వాయ్ వీழந்த కుంభకర్ణను, మృత్యువు దగ్గరికి చేరుకున్నటువంటి కుంభకర్ణుడు అంటున్నారు. ఇక్కడ మనకి కుంభకర్ణం అంటే కుంభంలోంచి పుట్టినవారు. ఎవరు అంటే అగస్త్యుడు పుట్టాడు కుంభకర్ణుడు అంటే. అటువంటి కుంభకర్ణుడు ఎక్కడ ఉండేవాడు అంటే దక్షిణ దేశంలో ఉండేవారు. ఆయన అగస్త్యుని యొక్క కుంభకర్ణుడు అంటే అగస్త్యుడండి. అగస్త్యమునే కుంభకర్ణుడు, కొండలోంచి పుట్టినవారు ఆ అగస్త్యమునుడు. అగస్త్యముని దక్షిణ దిక్కులో పరమాత్మ ఇచ్చిన వరం చేత ఈ ద్రవిడ ప్రబంధం అంటే తమిళ భాషనంతా కూడా ప్రాచుర్యం చెందేలా చేస్తారు. ఆళ్వార్లందరూ కూడా వచ్చి చక్కగా దీన్ని ప్రాచుర్యం తెచ్చేలా చేసిన వారు పరమాత్మ దగ్గర వరం పొందుతారు ఈ అగస్త్యముని. అలాంటి వారు గొప్పవారైనటువంటి వన్ తమిళ్ మాముని అని అంటారు, ద్రావిడ మహాముని అని అంటారు అగస్త్యముని. అలా అగస్త్యముని ఎలా అయితే ద్రవిడ భాషకి ప్రచారాన్ని తీసుకువచ్చారో మీరేం చేశారు, ద్రవిడ భాషలో ఉన్నటువంటి గ్రంథాలన్నిటినీ కూడా ప్రచారం చేసేశారు మీరు. అంటే అగస్త్యముని మించి ప్రచారం చేసి చక్కగా పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నింటినీ తెలియజేసేటువంటి ఆళ్వార్ల 4000 దివ్య ప్రబంధాన్ని అంతటినీ ప్రచారంలోకి తీసుకువచ్చారు. ప్రత్యక్షంగా ఆయన రాయకపోయినా ఆయన నియమించి వ్యాఖ్యానాలు రచించేలా చేశారు. ముందుగా భగవద్విషయానికి 6000 వ్యాఖ్యానాన్ని రచింపచేశారు తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ అని ఆయన చేత. అలా రచింపచేసి ముందుగా ఆయన ప్రారంభించారు. తర్వాత అనేక వ్యాఖ్యానాలు ఆ ప్రబంధాలకి రచించారు. ఆ వ్యాఖ్యానాలు ఉంటే ప్రబంధాలు చక్కగా అర్థమవుతాయి కాబట్టి దాంట్లో ఉండే భావాలు తెలుస్తాయి అనే ఉద్దేశంతో ప్రచారం చేయడం అంటే ఉత్తి పాసురాలు పాడుకుంటూ కాదు, దాని అర్థం తెలిసేలాగా జనాలందరిలోకి వెళ్లేలాగా చక్కగా ద్రవిడ భాషలో రచించబడిన 4000 దివ్య ప్రబంధానంతా కూడా ప్రచారం చేశారు మన భగవద్ రామానుజులు. తోత్తుంబునక్కే పెరుంతుయ్యల్ తాన్ తందానో, అటువంటి అగస్త్యముని కూడా మీరు జయించేశారే అని అంటున్నారు. పెరుంతుయిల్ తాన్ తందానో, తుయిల్ అంటే అనుకున్నాం మామూలు నిద్ర కాదు ఇది. ఎటువంటి నిద్ర? తామస నిద్ర కాకుండా భగవద్గుణ అనుభవం వల్ల వచ్చినటువంటి నిద్ర తప్ప ఇంకొకటి కాదు కదా ఇది. తాన్ తందానో ఆర్త అనందలుడయాయ్ అరుంగలమే తేత్తమాయ్ వందుతిరా. ఆర్త అనందల్ ఉడయాయ్, నిన్న చెప్పుకున్నాం అనందల్ అంటే గనక తామస గుణంది అని చెప్పేసి. కానీ ఇక్కడ మీదేంటండి, అలాంటి నిద్ర కాదు, తామస నిద్ర కాదు, మహా సాత్విక నిద్ర. అంటే
పూర్తిగా భగవద్ అనుభవంలో మునిగినవారా అని రకరకాలుగా పరమాత్మ అనుభవించడంలో రకరకాల స్థితులు తెలియచేస్తోంది భగవద్ రామానుజుల వారి యొక్క స్థితులు. అరుంగలమే, అరుంగలమే అంటే అరుదైనటువంటి ఆభరణమా అని ఒక అర్థం. ఇంకొకటి అరుంగలమే అంటే సత్పాత్ర భూతుడా, కలం అంటే పాత్ర. ఆళ్వందార్లు అంటారు కదా, స్వామి నన్ను మించినటువంటి పాత్ర మీకు దొరకదు, మీ అనుగ్రహాన్ని కురిపించాలంటే దానికి తగిన వాణ్ణి నేనే అంటారు. అనుత్తమం పాత్రమిదం దయాయాహ, మీ యొక్క గొప్ప దయకు గొప్ప పాత్రని నేనే. మనం ఏదైనా ఇద్దామనుకుంటే తీసుకునేవాళ్ళు కూడా ఉండాలి కదా, అలా మనం ఏదైనా ఒక విషయం చెప్పాలి అనుకుంటే వినేవాళ్ళు కూడా ఉండాలి కదా. పరమాత్మ కృపను కురిపించాలనుకుంటే దానికి నేనే పాత్రుణ్ణి, ఎందుకంటే నేనే నిహీనమైన గుణాలన్నీ ఉన్నాయి నాలోను, మీ ఉపదేశాలు కావాల్సింది నాకే అని అక్కడ తమ తక్కువతనాన్ని తెలియచేసుకుంటారు ఆళ్వందార్లు. భగవద్ రామానుజుల వారు కూడా సత్పాత్రులు ఆయన. ఎందువలన ఆళ్వందార్ల యొక్క శిష్యులు 5 కదా, 5 కూడా చక్కగా అన్ని విషయాల్ని విభజించి బోధించేశారు. మీరు ఈ విషయం చెప్పండి రామానుజుల వారికి, మీరు ఈ విషయం తెలియజేయండి రామానుజుల వారికి అని అన్ని ఒకళ్ళ దగ్గరే చెప్పడం కాకుండా 5 నియమించారు మన ఆళ్వందార్లు. 5 కూడా చక్కగా ప్రతి విషయాన్ని వారి ఆచార్యులు ఏవైతే చెప్పారో ఆ విషయాల్ని రామానుజుల వారికి ఆ రహస్యార్థాలన్నింటినీ కూడా అందించారు. పంచాచార్య పదాశ్రయాయ నమః అనుకుంటాం కదా మనం. అలాంటి సత్పాత్రులు కాబట్టే ఆళ్వందార్లు మీకు అన్ని విషయాల్ని కూడా అందరి ద్వారా అందేలా చేశారు కదా. మీకు శ్రద్ధ వలన మీరు యోగ నిద్రలో వేయించేసి భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉన్నా మీరు మా గోష్ఠికి అరుంగలమే, ఆచార్య గోష్ఠికి అంతటికీ కూడా మీరు ఒక గొప్ప నా రత్నం వంటి వారు. మనం చెప్పుకున్నాం కదా, ఆచార్య రత్నహారంలో అందం దేని వల్ల వస్తుంది అంటే మధ్యలో ప్రకాశించే ఆ పతకం వల్ల వస్తుంది కదా. అందువల్ల మీరు ఆచార్య కులానికే మీరు అరుదైన భూషణంగా ప్రకాశించేవారు అని అరుంగలమే అంటే 2 రకాల అర్థాలు చెప్పారు. సత్పాత్రలు ఒకటి, అరుదైనటువంటి అలంకారం భూషణం వంటి వారు అని చెప్పి అపూర్వమైనటువంటి శోభ కలిగేలా చేస్తారు మీరు ఆచార్య పరంపర అంతటికీ కూడాను. పరావర కురుక్కల్ పూట్టు ఆత్మభూషణంగల్ అన్నారు. అంటే గురువులు ధరించే ఆత్మాలంకారాలు అని ఆచార్య హృదయంలో చెప్పినట్టుగా ఏంటండి గురువులు ధరించే ఆభరణాలు అంటే పరమాత్మ అనుభవమే. అలాంటి ఓ గొప్ప భగవద్ రామానుజ అని పిలుస్తున్నారు. తెతమాయ్ వందు తిరా, మా అందరికీ కూడా జ్ఞానం సరిగ్గా చక్కగా కలిగేలాగా చేయవలసింది. మీరు నోరు తెరిచి గొప్ప గొప్ప శ్రేష్టమైనటువంటి శ్రీ సూక్తుల్ని మీరు చెప్తే గనక, మాకు అనుగ్రహిస్తే గనక, మా సర్వభ్రాంతులని తొలగిపోయేలాగా మీరు ఉపదేశం చేస్తే మేమందరం కూడా చక్కగా సంతోషిస్తాము. మేము స్పష్టత పొందేలాగా అంటే మాకు పూర్తిగా అర్థమయ్యేలాగా, తెత్తమాయ్ వందు అన్నారు కదా, మాకందరికీ స్పష్టంగా అర్థమయ్యేలాగా మీ నోటిని తెరిచి శ్రీ సూక్తుల్ని పలకండి అని అంటున్నారు. భగవద్ రామానుజుల వారు ఎక్కడెక్కడ ఉంటారు అంటే మనకి రామానుత్తందాదిలో అమతనారులు అనుగ్రహిస్తారు, అడ్రస్ చెప్తారు భగవద్ రామానుజుల వారికి ఏ ఏ ప్లేసులు ఇష్టమో. உணரந்தமே ஞானியர் யோகந்தரும் திருவாய்மொழியன் மணந்தரும் இன்னிசையும் அன்னுவிடந்தரும் மாமலராள் புடந்த பொன்மார்வன் பொருந்தும் பல்வரும் புக்கு நிற்கும் குணந்திகள் கொண்டல் ఇరామానుజుల ఎం కులం కొడుందే. రామానుజుల వారు కులానికే చిగురు వంటివారట, ఆచార్య కులానికే చిగురు వంటివారు భగవద్ రామానుజుల వారు. ఆయన ఎక్కడ ఉంటారు అంటే మెయి జ్ఞానియర్ యోగందరం, గొప్ప గొప్ప మహానుభావులు చేసే ధ్యానంలో ఉంటారు. ఇంకా తిరువాయ్మొழிయన్, ఆ తిరువాయ్మొഴి యొక్క అర్థాలలో ప్రకాశిస్తూ ఉంటారట. ఎక్కడైతే రామాయణం అనుసంధింపబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి ఉన్నట్టుగా, ఎక్కడ తిరువాయ్మొഴి అనుసంధానం జరుగుతూ ఉంటుందో అక్కడ భగవద్ రామానుజుల వారు ఖచ్చితంగా వేయించేసి ఉంటారు. అలా తిరువాయ్మొഴి అంటే ద్రవిడ ప్రబంధాలంటే రామానుజుల వారికి అంత ఇష్టము. అందువలన అంత ప్రచారం చేశారు కదా, మీరు ప్రచారం చేసి భగవత్ తత్వాన్ని అందరికీ కూడా అర్థమయ్యేలా చేశారు. అర్థమయ్యేలా చేసి ఏం చేశారు, ఆ శిష్యుల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టారు, వాళ్ళలో జ్ఞానదీపాలు వెలిగించారు.
అదే అముదనార్లు కూడా అంటారు, ఒక పొழுதில் పొరువత్త కేள்வியனாக்கி నిన్నాన్ ఎన్న పుణ్యనో అని చెప్పి. జ్ఞానహీనుణ్ణి నేను, అలాంటి నన్ను ఏం చేస్తారో తెలుసా రామానుజులు, ఒకే ఒక క్షణంలో బహుశ్రుతినిగా, అంటే అన్ని విషయాలు తెలిసిన వాడిగా నన్ను చేసేశారు. అటువంటి గొప్ప ధార్మికులు మన భగవద్ రామానుజులు అని అంటారు. అలా రామానుజ పుణ్యనోన్పు పురిందుమిలేన్ అడిపోతి చెయ్యనున్నరం కేள்విని వర్ణమిలేన్. రామానుజ నేనేమీ నోము నోచలేదు, ఏ జ్ఞానమూ లేదు, అయినా సరే మీరు నా కళ్లల్లోనూ ఉంటున్నారు, నా మనసును విడిచిపెట్టి వెళ్లట్లేదు, దీనికి కారణం ఏంటంటారు అని అడుగుతారు అమదనార్లు భగవద్ రామానుజుల వారిని. అలా ఆశ్రయించిన వారిని వదలకుండా మన మనస్సుల్లోనే నిలిచి ఉండిపోతారు భగవద్ రామానుజులు. మనందరి యొక్క భాగ్యవశాత్తు ఈ లోకంలోకి, అక్కడ ఉండి అన్ని సుఖాలు అనుభవించే భగవద్ రామానుజుల వారు ఈ లోకంలోకి వచ్చి చేతన ఉజ్జీవనం కోసంగా మన నాస్తిక ప్రవాహంలోనో లేకపోతే కుదురుస్తుల యొక్క ప్రవాహంలోనో పడిపోకుండా మనందరినీ రక్షించారు. మనకి ఏది పురుషార్థమో తెలియచేశారు, ఎలా చేరాలో తీరాన్ని మనకి తెలియచేశారు. అంతేకాకుండా ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనకి తెలియచేస్తూ మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తూ ఆచార్య గోష్ఠికే ఒక అలంకారంగా ప్రకాశించారు భగవద్ రామానుజులు. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.